సిగ్గుతో తలదించుకుంటున్న క్షమించండి. కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే పార్టీ అధినేత ఆమె నిన్న నేరెళ్ళకు పోయింది. నేరెళ్ళకు పోయి సిగ్గుతో తలదించుకుంటున్న నన్ను క్షమించండి, కేసీఆర్ కూతురిగా ఈ మొత్తం వ్యవహారం చేసిన కేటీఆర్కి చెల్లెగా ఈ మొత్తం వ్యవహారానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాడున్నగా సంతోష్రావు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్గా నన్ను క్షమించండి అని కల్వకుంట్ల కవిత గారు నిన్న ప్రజలకు క్షమాపణ కోరారు. నేరెళ్ల దాష్టికం జరిగినప్పుడు అధికారంలో ఉన్న కుటుంబ సభ్యురాలిగా క్షమాపణ అడుగుతున్న బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సో మీరు ఏం చేయాలంటే మీ ముందు రెండు ఉన్నాయి. ఒకటి రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి, ఇంకోటి కేటీఆర్ ఇంటి ముందు ధర్నా చేయాలి. ఎందుకంటే ఇద్దరు ఇప్పుడు ఆయన దొంగతనం మొత్తం చేసింది, ఈ మొత్తం వ్యవహారానికి కారణమైంది మీ కుటుంబమే ఫస్ట్. సో అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు చేస్తారా, కేటీఆర్ ఫామ్ హౌస్ ముందు చేస్తారా, అక్కడ పోరాటం కొనసాగించాలి. దాంతోపాటు రేవంత్ రెడ్డి ఎందుకు మరి బాధితులకి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళని వాడుకున్నావు, ఓట్లు వేయించుకున్నవి ఇదంతా చేసినావు, మరి వాళ్ళని ఎందుకు గాలికి వదిలేసామని అడగాలి. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములైన బండి సంజయ్ని కూడా అడగాలి. ఎందుకంటే వాళ్ళు కూడా గట్టిగా వాడుకున్నారు. ఈ పోరాటం కొనసాగించాలి. మరి మీరు ఈ పోరాటాన్ని కొనసాగించాలి. ఇప్పుడు మీరు క్షమించమని అడుగుతున్నారు. ఆనాడు నేను మాట్లాడలేకపోయిన పార్టీలో ఉండి అని అంటున్నప్పుడు దానికి ప్రాయశ్చిత్తం ఏంటి అంటే, దానికి క్షమాభిక్ష ఏంటంటే మీరు ఆ దిశగా కొట్లాడి వాళ్ళకి ఆ పరిహారం వచ్చేలాగా చేయాలి. సో నిన్న ఆయన ఎవరు గంధం గోపాల్ అని దెబ్బల కారణంగా వాళ్ళు పనులు లేకపోవడము, రకరకాలుగా ఇబ్బంది పడడము. ఇప్పుడు ఇంకా ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది. ఆ నేరెళ్ల బాధితులు దళితులు, బీసీలే వాళ్ళంతా. ఈ కేటీఆర్, సంతోష్రావు దుర్మార్గానికి బలైపోయిన వాళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్లు, వాడు విశ్వజిత్ కంపాటి అనేటోడు, ఇంకోడు శ్రీనివాస్ అనేటోడు, ఇద్దరికి ప్రమోషన్లు వచ్చినాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలోనే. ఇది కూడా ఎంత దుర్మార్గం. రూపాయి పరిహారం ఇంతవరకు రేవంత్ రెడ్డి వాళ్ళకి ఇచ్చింది లేదు, కలిసింది లేదు కనీసం. మరి ఏం చేస్తున్నారా కరీంనగర్ వాళ్ళు మీరంతా? పొన్నం ప్రభాకర్ ఏం చేస్తుండు, ఆది శ్రీనివాస్ ఏం చేస్తుండు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన కేకే మహేందర్ రెడ్డి ఏం చేస్తుండు? మీ మాట ఇంటలేడా రేవంత్ రెడ్డి? మీరా కుమార్ వచ్చే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడు, మొత్తం దేశం మొత్తం దిగింది కదా ఆనాడు కాంగ్రెస్ వాళ్ళంతా నేరేళ్లకి. రేవంత్ రెడ్డి తర్వాత కూడా పోయి కలిసిండు కదా వాళ్ళని. మరి మరి ఎలక్షన్లప్పుడు వాడుకున్నారు కదా. కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత మీది కాదా? ట్రీట్మెంట్కి డబ్బులు లేక చనిపోయింది ఆయన. ఇప్పుడు ఈ ఉసురు మాత్రం నేను చెప్తున్నా కదా, ఈ దుర్మార్గానికి పాల్పడ్డ వాళ్ళ కుటుంబానికి అయితే తగలాల. లేకపోతే ఎట్లా ఎంత అన్యాయం ఇది. 3 రోజులు కనీసం వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా భయంకరంగా కొట్టి వాళ్ళని సావగొట్టిరు కదా. ఏం మనుషులరా మీరు? ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు నేరెళ్లలో జరిగిన దాష్టికం తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన. అప్పుడు పాలించిన కుటుంబంలోని సభ్యురాలిగా సిగ్గుతో తలదించుకుంటూ క్షమాపణ అడుగుతున్నా అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సర్కారు మెడలు వంచి నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి సంఘటనలు జరగబోవని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 2017లో ఇసుక లారీ ఢీకొని భూమయ్య అనే వ్యక్తి చనిపోగా గ్రామస్తులు ఆ లారీని తగలబెట్టారు. ఈ మేరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలేందా రాసినోడేవాడు? అసలు ఆరోపణలేంది దెబ్బలుండి అంత మొత్తం కోర్టు కేసులు కథ వ్యవహారం అయిన తర్వాత ఈ మేరకు పోలీసులు 8 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు. బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ ఇటీవల అనారోగ్యంతో చనిపోయాడు. ఆ కుటుంబాన్ని మంగళవారం కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు బాధలో ఉంటే ఆదుకోని ప్రభుత్వాలు ఎందుకు, నేరెళ్ల ఘటనకు కారణమైన పోలీసులు బడాబాబులకు ఎందుకు శిక్షలు పడట్లేదని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కేటీఆర్ను నిలదీశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం అని భరోసా ఇచ్చారు. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ను తీసుకొస్తామని, అవసరమైతే సీఎంఓ అసెంబ్లీ ముందు బైఠాయించి నేరెళ్ల బాధితులకు న్యాయం చేస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోరాడండి, దీని మీద మంచి పేరు వస్తుంది, దీని మీద ఫైట్ చేయండి, సాధించండి ఆ ₹1 కోటి పరిహారం. బీఆర్ఎస్ పాలన పైన కవిత క్షమాపణలు స్వాగతిస్తున్నాం మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. నిన్న ఆయన రెస్పాండ్ అయినట్టున్నాడు. మీరు స్వాగతిస్తున్నారు సార్, బాగానే ఉంది, కానీ ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వండి. ఎప్పుడు ఇస్తారు? మీరు కూడా అదే జిల్లాకు సంబంధించిన మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా.
మరి ఆ కుటుంబాలను ఇంతవరకు ఆదుకోవట్లేదు ఎట్లా? బీఆర్ఎస్ హయాంలో జరిగింది, ఎంతకాలం చెప్పుకుంటూ పోదాం? ఆ దుర్మార్గులు రెస్పాండ్ కాలే ఆనాడు, మీరు రెస్పాండ్ కండి కదా, ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వండి. ఆ కుటుంబాలను ఆదుకునే 8 మందికి మీరు న్యాయం చేయలేరా?